విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రయోగాత్మక విద్య ద్వారా వినూత్న ఆవిష్కరణలు చేయాలని మహానంది మండలం ఎం తిమ్మాపురం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మణరావు పేర్కొన్నారు. మహానంది మండలం ఎం తిమ్మాపురం గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఆధ్వర్యంలో 3 రోజుల కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రాం శనివారం అత్యంత ఉత్సాహభరితంగా ముగిసింది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ల్యాబ్ల ద్వారా విద్యార్థుల్లో పరిశోధనా శక్తి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఏపీ మోడల్ స్కూల్లో నిర్వహించబడ్డ ఈ కార్యక్రమంలో జెడ్పీ హై స్కూల్ మరియు కేజీబీవీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభతో 10 వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. విజేతలకు ప్రిన్సిపల్ చేతుల మీదుగా మెమోంటోలు, మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులకు ఈ ప్రాజెక్టుల రూపకల్పనలో పారోబోటిక్స్ లిమిటెడ్ నిపుణులు పాల్గొని సాంకేతిక మెలకువలను నేర్పించారు. ఏటీఎం ఇన్ఛార్జ్ రాజశేఖర్ పర్యవేక్షణలో నిర్వహించబడ్డ ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పీర్ బాషా, సైన్స్ ఉపాధ్యాయులు ఆసిఫా, మురళి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ముందు ఏముందో కూడా తెలిస్తే, ఎంత దూరంలో ఉందో కూడా తెలిస్తే టెక్నాలజీ సరిపోయిందో లేదా? ఇప్పుడు మనకున్న టెక్నాలజీ డెవలప్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, దాని కెమెరా ఫిక్స్ చేయొచ్చు, కెమెరా రీడ్ చేస్తుంది, రీడ్ చేసిన తర్వాత ముందు కారు ఉంది, ఇంత దూరంలో ఉంది, కుక్క ఉంది, నక్కు ఉంది, అది కూడా చెప్పగలిగితే కదా. కాబట్టి మనం అడ్వాన్స్డ్గా నెక్స్ట్ ఏంటి, బ్లైండ్ పీపుల్కి ఇంకేం హెల్ప్ చేయగలం, కొత్తగా మనం ఏం పెట్టగలం అనేది ఆలోచన చేయాలి. అలాంటి ఆలోచన ఇది మనలో రావాలి. ఇది ఈ రోజు అనుకుంటే కనిపెట్టగలిగేది కాదు. మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, కదిలిస్తూ ఉంటే, అదే పనిగా కలుపుతూ విడదీస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు మనం తెలియకుండానే స్ట్రైక్ అవుతుంది. కరెక్ట్ అయ్యి సార్ దగ్గర నుంచి ఏవో చిన్న ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి మన దగ్గర, చాలా హండ్రెడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ కాంపోనెంట్స్ తీసుకోవడం, ప్రయోగం చేయడం, ఈ రెండు కలిపితే కాలిపోయిందా? హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.